బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. యూఎస్ డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఈ వార్త మీ మనసును కాస్త కలవరపరిచే అవకాశం ఉంది. మీ మనసును కలవరపరచడం మా ముఖ్య ఉద్దేశం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇటు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. ఇటు తమ్మయ్య అనే ఒక చెరువులోకి దూకి ఇటు తల్లి అలాగే కొడుకు వీళ్ళిద్దరూ బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే నిన్న అత్తింటి వారితో గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఇటు భర్త పైన కోపంతో కొడుకుని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. కాకరపల్లి తమ్మయ్య చెరువులో విగత జీవులుగా తేలారు ఇటు తల్లి మరియు కొడుకు. మృతులు నర్సీపట్నం మండలం పెద్దబొడ్డపల్లికి చెందినవారు. ఇటు నెల్లి భాగ్యలక్ష్మి అలాగే సాయి ఇషాన్ 3 సంవత్సరాలు. ఇటు మృతదేహాలను ప్రస్తుతానికి పోస్ట్ మార్టం నిమిత్తం ఇటు తుని ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కోటనందూరు పోలీసులు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు భాగ్యలక్ష్మితో పాటు తన కొడుకు ఇషాన్ మొత్తానికైతే 3 సంవత్సరాల వయసు గల ఆ కొడుకు అలాగే ఇటు భాగ్యలక్ష్మి పెళ్ళికి సంబంధించి మేబీ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ని కూడా చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఫొటోస్లో అయితే చాలా హ్యాపీగా కనిపిస్తుంది భాగ్యలక్ష్మి. కానీ మరి ఇటు కుటుంబ కలహాలు అంటున్నారు. ఇటు తల్లిదండ్రులతో ఏం జరిగింది? ఇటు భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఇటు అత్త మామతో ఏమైనా విభేదాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇటు భాగ్యలక్ష్మి సోదరుడు భాగ్యలక్ష్మి బ్రదర్ ఆ సోదరుడు ఏం మాట్లాడారు, అసలు ఏం జరుగుతుంది, తన అక్క చనిపోవడానికి గల కారణం ఏంటి, ఆ తమ్ముడి ఆ అన్న మాటలోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి పెళ్ళైనా కూడా హలో సార్, మా చెల్లి పేరు భాగ్యలక్ష్మి అండి. 4 years బిఫోర్ మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత 6 months నుంచి గొడవలండి. అత్తయ్య గారు అయితే లేరు మా చెల్లి గారికి, మావయ్య గారు, తర్వాత వాళ్ళకి ఉన్న 2 కూతుర్లు అండి. అంటే మా బావగారు వాళ్ళ సిస్టర్స్ అండి. వీళ్ళ ముగ్గురు ప్లస్ మా బావగారు, వీళ్ళు 4 కలిసి మా చెల్లి కారణం అండి. మా చెల్లి ప్లస్ మా మేనల్లుడు కూడా 2 కూడా చనిపోయారు సార్. దానికి కారణం ఏంటంటే ఇంట్లో టార్చరు. డబ్బు గురించి అయితే మాత్రం కాదండి. ఇంట్లో చుట్టుపట్టు మాట్లాడడము, అనుమానించడము, అవమానించడము, వాళ్ళకి పెళ్ళి. సో చుట్టుపక్కల వ్యక్తులతో ఇటు అనుమానించడము, అవమానించడము ఇలాంటి ఘటనలు జరిగాయి అంటూ ఇటు సోదరుడు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవానికి ఇటు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ ఘటన గురించి అనే అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అండ్ తను ఇంట్లో నుంచి తన 3 సంవత్సరాల కొడుకుని తీసుకుని అసలు ఎప్పుడు బయటకు వెళ్ళింది? తనని ఎవరు పట్టించుకోలేదా? ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరు చూడలేదా? కళ్యాణ్, ఏదైతే ఈ యొక్క కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో అయితే చెరువులో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే తల్లి అలాగే తన కుమారుడు కూడా చెరువులో పడి బలవత్మరణం పడినటువంటి ఘటన స్థానికంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క మహిళా లోకం మొన్నటి వరకు కూడా ఈ మహిళా లోకం పక్కన ఏదైతే శుభాకాంక్షలు సత్కారాలు అందుకుంటూ ఓ పక్కన జరుగుతున్న నేపథ్యంలోనే అదే మహిళ తన మరణ శాసనాన్ని తన కుమారుడితో కలిసి రాసుకున్నటువంటి ఘటనతో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క నర్సీపట్నం మండల నియోజకవర్గానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో భాగ్యలక్ష్మికి అలాగే తనకి 4 సంవత్సరాల క్రితం అయితే వివాహం అయింది. అలాగే దుర్గా ప్రసాద్తో 4 సంవత్సరాల క్రితం అయితే వివాహం అయింది. తన ధవళేశ్వరం సమీపంలోనే తన యొక్క అమ్మవారి ఇల్లు. ఈ నేపథ్యంలోనే 4 సంవత్సరాల క్రితం వివాహం అయిన నేపథ్యంలోనే ఒక కుమారుడు కూడా జన్మించారు. అలాగే ఈ నేపథ్యంలోనే తను ఈ యొక్క అత్తింటి ఏదైతే వేధింపులు అంటే ప్రధానంగా అత్త చనిపోయినప్పటికీ అలాగే తన మామ ఉన్నారు, మామతో
పాటు ముఖ్యంగా ఆడపడుచులు ఉన్నారు. ఆడపడుచుల యొక్క వేధింపులు తాళలేకే ప్రధానంగా ఈ యొక్క బలవత్ మరణానికి పాల్పడినట్టుగా ప్రధానంగా అయితే మనకైతే తెలుసుకొస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన ఏదైతే జరిగినటువంటి ఘటనపై ఈ యొక్క పోలీసులు అయితే నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళ యొక్క భౌతిక గాయాలన్నీ కూడా ప్రస్తుతం అయితే ఏదైతే ఇప్పుడు తుని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వడిసిల భాగ్యలక్ష్మి 35 సంవత్సరాలు మాత్రమే, అలాగే సాయి ఇషాంత్ 3 సంవత్సరాలు. మొత్తం ఇద్దరు కూడా ఈ యొక్క చెరువులో ఈ విధంగా తేలిన నేపథ్యంలోనే పక్కన తన ఎవరైతే ఈ యొక్క భాగ్యలక్ష్మి సోదరుడు ఉదయ్ సాయి అయితే దీనిపై పలు రకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. అలాగే అత్తింటి వేధింపులు అంటే ముఖ్యంగా ఆడపడుచులు పెళ్లి అయినప్పటికీ అదే గ్రామంలో పెద్దబొడ్డిపల్లిలోనే ఉంటూ ఈ విధంగా వేధింపులకైతే గురి చేస్తున్నారని, తనని మానసికంగా హింసిస్తున్నారని, పలు రకాల అనుమానాలు పెట్టి తననైతే భర్తతో హింసిస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. గత పెళ్ళైన సంవత్సరం 6 నెలల వరకు కూడా భర్త బాగానే చూశారు. అలాగే తర్వాత వేధింపులు అయితే ఎక్కువ ఉన్నట్టుగా కూడా తన సోదరుడు ఎవరైతే ఉన్నారో ఉదయ్ సాయి అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తను ఏదైతే తన భర్త దుర్గా ప్రసాద్ అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పీఈటీ టీచర్ గా కూడా పనిచేస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మరి అది ఎక్కడ చేస్తున్నారో ఇంకా వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. తన పీఈటీ టీచర్ గా పనిచేస్తూ ఈ విధంగా తన భార్యను కట్టుకున్నటువంటి భార్యను భాగ్యలక్ష్మి ఈ విధంగా వేధింపులు గురి అవుతున్నా సరే సరిగా పట్టించుకోకపోవడం కూడా పలు అనుమానాలకైతే దారి తీస్తుందని ప్రధానంగా చెప్పాలి. ఇంట్లో ఉంటూ అలాగే తమ ఆడపడుచులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఆడపడుచులు కూడా స్థానికంగా పెద్దబొడ్డిపల్లిలోనే వివాహం అయింది. ఆ వివాహం నేపథ్యంలో తరచూ ఇంటికి రావడం, అదే ఇంట్లో ఉంటూ తననైతే వేధించడం, చూటుపోటు మాటలు మాట్లాడడం, ఇటువంటి మాటలే ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకొస్తున్నారు. గతంలో కొన్నిసార్లు తనను పెద్దల సమక్షంలో పెట్టడం, తన పుట్టింటికి ధవళేశ్వరం ఈ సమీపంలో పుట్టిల్లు ఉన్న నేపథ్యంలో అక్కడికి వచ్చేయడం, ఈ విధంగా చెప్పిన నేపథ్యంలో మళ్ళీ పెద్దలు వెళ్ళి తనతో మాట్లాడి పలు రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఈ విషయం గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నప్పటికీ తనైతే ఇంకా చివరికి ఈ బాధలు భరించలేక, అవమానాలు భరించలేక కూడా ఈ యొక్క బలవత్ మరణానికి పాలినట్టుగా తెలుసుకొస్తుంది. ఏదైతే 3 సంవత్సరాల వయసులో బాబు ఎంత అల్లారు ముద్దుగా మనం చూసాం ఫోటోల్లో, వాళ్ళంతా కూడా పెంచుకుంటున్నారు. తన చెయ్యి పట్టుకుని నడిపించేటువంటి వయసులో తన చేతితో పట్టుకుని ఇప్పుడు మరణ శాసనాన్ని రాసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా ఇద్దరు కూడా ఈ విధంగా బలవత్ మరణానికి పాల్పడి ఒకే రోజు ఈ విధంగా చనిపోయిన బలవత్ మరణాన్ని పాల్పడిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మాత్రం అత్తింటి వారి వేధింపులు అంటే ఈ యొక్క ఆడపడుచులకు వేధింపులు అనేది కూడా క్లియర్ గా ఉదయ్ సాయి అయితే తన సోదరుడు అయితే క్లియర్ గా చెప్పుకొస్తున్నారు. ఈ పక్కన మరి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు భాగ్యలక్ష్మి సోదరుడు ఉదయ్ సాగర్ మనతో పాటు ఉన్నారు. ఇటు ఉదయ్ సాగర్తో మాట్లాడి అసలు విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ సాగర్ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ఉదయ్ సాగర్ గారు, అసలు బాబు చూస్తే చాలా ఇట్లా ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. మరి లైఫ్లో తన కొడుకు కోసమైనా మీ సిస్టరు మరి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోకుండా ఫైట్ చేసి ఉండాల్సింది కదా, తన కోసమైనా తన కొడుకు కోసమైనా. అసలు ఇంత తీవ్రమైన ఒక డెసిషన్ తీసుకోవడానికి అసలు ముఖ్య కారణం ఏంటి? సార్, మా చెల్లి భాగ్యలక్ష్మి ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది సార్. ఆర్గానిక్ కెమిస్ట్రీ. తన గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వకుండానే 1 మార్క్ లో జస్ట్ ఎగ్జామ్ రాస్తే 1 మార్క్ లో మిస్ అయింది సార్. ఓకే. తర్వాత ఏంటంటే మేము పెళ్లి చేసాము. తనకి ఆల్రెడీ పెళ్లి అయిందట, మాకు తెలియదు. ఓకే, అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. అతని పేరు? తర్వాత అతని పేరు వడిసెల దుర్గా ప్రసాద్ అండి. వడిసెల దుర్గా ప్రసాద్. ఓకే. తర్వాత ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత 6 మంత్స్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన తర్వాత చెల్లి ఇంటికి వచ్చేయడం, బాధపడడం, మాకు చెప్పకపోవడం, మా ఇంట్లో ఫ్యామిలీలోని నాన్నగారు అంతా కష్టపడి పెంచి పోషించి చదివించి పెళ్లి చేశారు సార్. 6,50,000 కట్నం కూడా మేము ఇచ్చాము. వాళ్ళకి ఏమీ లోటుపాటు లేకుండా అన్ని చూసుకున్నాము. మాకు 5 అన్నయ్యలు, పెద్దమ్మ అబ్బాయిలు, మేము కలిపి 5 అన్నయ్యలకి ఒకే ఒక చెల్లి. ఓకే. ఆ చెల్లిని చాలా గారంగా చూసుకునేవాళ్ళం. అయితే దానికి ఇష్టం వచ్చినట్టు మేము అన్ని చేసేవాళ్ళం. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఇలా అవుతుందని మాకు తెలియలేదు సార్. గొడవలు పడిన తర్వాత ఇంటికి వచ్చేస్తే 3-4 సార్లు పెద్దల ద్వారా నచ్చ చెప్పి పంపించాం చక్కగానే. సరే ఉంటుంది అనుకున్నప్పటికీ అక్కడ మావయ్య గారి పోరు, తర్వాత భర్త పోరు, భర్తతో పాటు వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు పోర్లు, తర్వాత రీసెంట్ గా కాకినాడ నుంచి వాళ్ళ చుట్టాలు ఎవరు వచ్చారండి, దుర్గాప్రసాద్ గారు వాళ్ళ పెద్దమ్మ, ఆవిడ వచ్చి తిట్టారంట. అవి మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకొని చాలా బాధపడింది. ఆ మరుసటి రోజే ఇలాగ శవంగా తేలింది సార్.
ఓకే. కానీ ఇది మాకు అనుమానంగా ఉంది. మా చెల్లి అంత చనిపోయి అంత పిరిగివంతురాలు కాదు, ఏదైనా ధైర్యంగానే ఉండే వ్యక్తి అన్ని విషయాల్లోనే. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా రాత్రి ఫోన్ చేసి అమ్మాయిలందరూ బాధపడుతూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు, ఇది ఏదో మిస్టరీగా ఉందన్న, ఎక్కడొక ఊరు మధ్యలో చనిపోవడం ఏంటి, ఎవరో కారులో తీసుకెళ్లి చంపేసినట్టుగా ఉన్నారని కానిస్టేబుల్, ఇప్పుడు మేము కూడా జరిగిన ప్రదేశానికి మళ్ళీ వచ్చాము, వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఆశ్చర్యపోతున్నారు ఎక్కడికి ఎలా వచ్చిందని మమ్మల్ని అడుగుతున్నారు. ఇది తను చనిపోయినట్టు కాకుండా, ఆత్మహత్య కాకుండా ఇది ఏదో మర్డర్ కేసు లాగా అనిపిస్తుంది సార్. ఇది అయితే ఉదయ్ సాగర్ గారు అంటే డబ్బు కోసం ఏమన్నా భాగ్యలక్ష్మిని దుర్గాప్రసాద్ వేధించేవాడా, లేకపోతే అనుమానం అలాంటిది ఏమైనా ఉండదా, లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు ఎందుకు, ఫోన్లు మాట్లాడుతున్నావు, లేకపోతే ఫోన్ చూస్తున్నావు ఏంటి, ఇంకెవరితోనన్నా నీకు అలాంటి ఇబ్బంది ఏమైనా పెట్టేవాళ్ళ? అలాంటిది ఇబ్బంది ఏమీ లేదు కానండి, వాళ్ళ నాన్నగారు సపరేట్ గా వాళ్ళ కూతురు దగ్గర ఉంటున్నారు సార్. వాళ్ళ ఫాదరు కూతురు దగ్గర, అంటే భాగ్యలక్ష్మి వాళ్ళ మామగారు వాళ్ళ కూతురు దగ్గర ఉంటున్నారు సార్. ఓకే. అంటే ఈ గొడవల వల్ల ఇంకా తనే మా చెల్లి 2 నెలలు ఇంటికి వచ్చేస్తే నేను మా కూతురు దగ్గర ఉంటానని కూతురు దగ్గరికి వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా నాకు ఫోన్ చేసి ఒక 1 వీక్ క్రితం మీ చెల్లి మీ ఇంటికి